మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దాని ప్రభావం ఇప్పుడు భారత్ పైన స్పష్టంగా కనిపిస్తుంది. ముడి చమురు, ఎల్పిజి, ఎల్ఎన్జి సరఫరాలపై తీవ్ర ప్రభావం పడడంతో కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ల కొరత కనిపిస్తుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒక్కటైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింది. ప్రపంచ ముడి చమురు రవాణాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో ముడి చమురు రవాణా ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు ధరలు పెరిగాయి. పరిస్థితిని ఎదుర్కోవడానికి చమురు కంపెనీలు గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లకు ప్రాధాన్యత ఇస్తూ హోటళ్లు మరియు పరిశ్రమలకు ఉపయోగించే వాణిజ్య సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీని ప్రభావం ఇప్పటికే తమిళనాడులో కనిపిస్తుంది. చెన్నైతో సహా అనేక ప్రాంతాల్లో వంట గ్యాస్ లేకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు మూతపడ్డాయి. తెరిచి ఉన్న రెస్టారెంట్లో కూడా మెనూలోని అనేక వంటకాలను తొలగిస్తున్నారు. ఇంధన కొరత వస్తుందనే భయంతో చెన్నైలో పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు పొడవైన క్యూలలో నిలుస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.